ఇవాళ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అంటే స్టిక్ టు వన్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి చాలా యాక్సెస్ ఈజీ అయిపోయింది. ఇక ఆన్లైన్లో చాలామంది అమ్మాయిలు మెసేజెస్ చేస్తున్నారు అబ్బాయిలకి, అబ్బాయిలు వైస్ వర్సా. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ డోంట్ గో ఫర్ మల్టిపుల్ వన్. అంటే ఆన్లైన్లోనే కదా మాట్లాడుతుంది, ఆఫ్లైన్లో కాదు కదా, ఆఫ్లైన్లో ఏమైతే ఏంటి, టైమింగ్స్ వేరు కదా. నో, డోంట్ డూ దాట్. సో అది చేయడం వల్ల ఎలా నువ్వు హ్యాపీగా ఉంటావు, మేబీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, హౌ యూ మేనేజ్ 2 at a time or 3 at a time, 4 at a time, హార్ట్ కనెక్ట్ ఎలా ఉంటుంది, రైట్? సో డోంట్ గో ఫర్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని నువ్వు లవ్ చేసావు. ఓకే, దట్ పర్సన్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ ఒక హార్ట్ కనెక్ట్ అయ్యింది. సో నెక్స్ట్ నువ్వు అనుకుంటావు అదర్ పర్సన్ విల్ గివ్ యూ మోర్ లవ్ అనో, లేదంటే మోర్ బెటర్మెంట్ ఉంటుందనో. నో, there are a lot of fake people around. సో మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మనం తెలుసుకోవాలి. సో వెన్ యూఆర్ లవింగ్ ట్రూలీ సమ్వన్, లవ్ ట్రూలీ టు వన్ పర్సన్. ఓకే, సో బ్రేకప్స్ గీపక్స్ అవన్నీ కూడా, బ్రేకప్స్ అలాంటివి ఏమైనా వస్తాయనంటే రిలేషన్ ఈజ్ నాట్ వర్త్ ఫర్. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది కాబట్టి స్టార్టింగ్లోనే విడిపోండి, దెన్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ. సో గో ఫర్ వన్, డోంట్ అది హ్యాపీనెస్ ఇవ్వదు, ప్రెషర్ ఇస్తుంది. హ్యాపీనెస్ కన్నా ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ వచ్చింది, ఇంకో మెసేజ్కి ఆల్రెడీ అక్కడ చాట్ వెయిట్ చేస్తుంటే, ఇక్కడ ఫోన్ చేస్తుంటే ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? అది హార్ట్కి 1% కూడా హ్యాపీనెస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ నీ హార్ట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు అనొచ్చు ట్రూ లవ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదా అంటే, లేదు, ఆగి చూడండి, ట్రై చేయండి. ఒక్కరికి హార్ట్ కనెక్ట్ అయితే డెఫినెట్గా ఆ హార్ట్ నీకు బ్యాక్ వస్తుంది. టేక్ మై వర్డ్. ఒక్కసారి ట్రూ లవ్ ట్రై చేసి చూడండి, ఒక్కళ్ళైనా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ వాట్ ఈస్ ద లవ్ అనేది. ట్రస్ట్ మై వర్డ్స్, యూ విల్ సీ ద హెవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ట్రూలీ లవ్ విత్ సమ్వన్. దట్ విల్ వర్క్ ఇన్ దిస్ డేస్ టూ. జస్ట్ దట్ యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్, అంతే. దట్స్ ఇట్. ట్రస్ట్ మై వర్డ్స్.